లిఖిత గారికి అవార్డ్స్ వచ్చే ముందు ఆమె పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు కూడా ప్రతి విషయము వాళ్ళ సిస్టర్ అయినటువంటి దివ్య గారు, ఇంకొక మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంది భవానీ అని, వాళ్ళు లిఖిత గారు చేస్తున్నటువంటి పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కంపెనీస్ గురించి వాటిలన్నిటి గురించి తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే ఈమె ఈ అవార్డులోని ఇది వీనస్ స్టార్లైట్ అది నిర్వహిస్తున్నటువంటి ఈ మిస్ ఇండియా పోటీలో పాల్గొంటుందో ప్రతి విభాగంలో కూడా ఈమె ముందుకు రావాలి, మన తెలుగు అమ్మాయి గెలవాలనేసి మేము ఆశిస్తూ ఉన్నాము. మేము ఏ రకంగా అయితే ఏ విధంగా కోరుకున్నామో అదేవిధంగా వాళ్ళ సిస్టర్ అయినటువంటి దివ్య గారు మాకు చెప్పడం జరిగిందనమాట. సార్ ఈరోజు మా సిస్టర్ విన్ అయ్యారండి, ఈ డివిజన్లో విన్ అయ్యారు, ఈ డివిజన్లో విన్ అయ్యారండి, మళ్ళీ 9వ తారీఖు ఫైనల్ ఉంటుందండి అంటప్పుడు ఆమె వీళ్ళు అందరూ కొంచెం టెన్షన్ పడ్డారు, ఎట్లా వస్తుందా రాదా అని. కానీ వీళ్ళు ధైర్యం, ఇది వీళ్ళ యొక్క ఇవన్నీ విభాగాల్లోని ఇది టాలెంట్ ప్రకటించడంతో నైట్ తెలిసిందనమాట మీ లిఖిత అవార్డు గెలుచుకున్నారని. కానీ అమ్మాయి ఈ అవార్డు గెలుచుకున్నారని తెలిసి కానీ ఆమెకి ఫస్ట్ కంగ్రాట్స్ చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వీనస్ స్టార్లైట్స్ ఈవెంట్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నా పేరు లిఖిత, నేను హైదరాబాద్ నుంచి. నేను దీంట్లో మొత్తం 6 రౌండ్స్ అయినాయి, మొత్తం 35 మెంబర్స్ పార్టిసిపేట్ చేసాము. దీంట్లో మాకు డిఫరెంట్ రౌండ్స్ అయినాయి, లైక్ టాలెంట్ రౌండ్ అని, ప్రీ ఫైనల్స్ యోగా అని, గ్లామరస్ రౌండ్ అని వేరే వివిధాలుగా తీసుకున్నారు రౌండ్స్. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది నాకు. ఫస్ట్ టైం నేను ఇలా స్టేజ్ ఎక్కడం, కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ ఫియర్ ఎక్కువ. అది ఓవర్కమ్ అవ్వడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు చాలా హెల్ప్ అయ్యింది. థ్యాంక్ యూ అందరికీ పేరు థ్యాంక్ యూ.